చూసారా బ్యానర్ అయితే మీకు నచ్చింది అనుకున్నాను. మీరు బ్యానర్ నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేయరు. మెటీరియల్ వచ్చేసరికి మీరు డిస్క్రిప్షన్లో లాస్ట్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఎవరికైనా పెయిడ్ ఎడిటింగ్ కావాలనుకుంటే మనకు వాట్సాప్ లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి నన్ను డిఎం చేయొచ్చు. మీకు ఎడిటింగ్ నేను చేసి ఇస్తాను. మంచిగా మన ప్రీవియస్ ఎడిటింగ్స్ కూడా చూడవచ్చు ఎలా ఉన్నాయో. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫస్ట్ అయితే ఎడిటింగ్ ఎలా చేయాలో అయితే నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ అయితే పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, పిక్సార్ట్ అప్లికేషన్ లేకుంటే మీ దగ్గర మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అక్కడికి పోయిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత ఎడిట్ ఫోటో అని ఉంటుంది. ఓకే, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను, దాన్ని అయితే ఇన్పుట్ చేసుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఇన్పుట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఓకే, ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే మీరు కిందకైతే స్క్రోల్ చేసేయండి. ఏం అయితే ఇస్తాను దాన్ని అయితే సింపుల్గా యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలానైతే జూమ్ అయితే తీసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడనైతే మీరు నీట్గా అయితే ప్లే చేసుకోండి. ప్లే చేసుకున్న తర్వాత యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకటి సన్ ఫోటో అయితే ఇస్తాను, దాన్ని అయితే యాడ్ చేసుకోండి. దాన్ని జూమ్ అయితే తీసుకోండి. ఓకే, దీన్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎరేజ్ పక్క 22 బాక్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మూవ్ డౌన్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. సింపుల్గా యాడ్ అయిపోతుంది. మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎవరైతే యాడ్ చేయాలనుకుంటారో ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసేయండి. ఫ్రెండ్స్, అయితే నేను డెమో కోసం అయితే ఈ ఇమేజ్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్ బీజీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత రిమూవ్ బీజీ మీద ట్యాప్ చేసేయండి. ట్యాప్ చేసి తర్వాత బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి అయితే రిమూవ్ అయిపోతుంది చూడండి. ఓకే, బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి రిమూవ్ అయిపోయింది కదా. రిమూవ్ అయిపోయిన తర్వాత సింపుల్గా ఇలానైతే ప్లేస్ చేసుకోండి. ఓకే, ఇటు సైడ్కి మీరు అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇలా మీరు చిన్న పెట్టుకుంటా అంటే చిన్న పెట్టుకోండి, మీరు ఇష్టం అది. ఓకే, సింపుల్గా యాడ్ చేసిన తర్వాత ఇలా యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలానైతే పిఎన్జీస్ అయితే ఇస్తాను చూడండి. ఓకే, మీకు మెటీరియల్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే అవి డౌన్లోడ్ చేసుకుని అయితే పెట్టుకోండి. ఫస్ట్ అయితే మీకు మీ కుటుంబ సభ్యులకు ఇది వినాయక చవితి అప్పటిదే. ఓకే, సింపుల్గా క్రాప్ అయితే యాడ్ చేసేయండి. క్రాప్ మీద క్లిక్ చేసి ఓకే, మీకు మీ కుటుంబ సభ్యులకు అని చూడండి, దాన్ని సింపుల్గా యాడ్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. మళ్ళీ సేమ్ అదే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ విజయదశమి అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, మీకు ఈ కలర్ నచ్చకుంటే ఇంకా వేరే కలర్ కూడా నచ్చితే పెట్టుకోండి. నేను 2-3 కలర్స్ అయితే ఇస్తాను. ఓకే, ఈ కలరే పెట్టుకోవాలనేది అయితే ఏం లేదు. ఓకే, ఇలానైతే ఇలా యాడ్ చేసిన కదా, కొద్దిగా కిందికి అయితే పెట్టిద్దాం. ఇక్కడ ఇది కూడా కొద్దిగా కిందికి ఇక్కడ. ఓకే, ఓకే, ఇలానైతే ఇలా యాడ్ చేసారు కదా. తర్వాత మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే పిఎన్జీ అయితే యాడ్ చేసేయండి, చూపిస్తాను చూడండి. ఓకే, ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. యాడ్ మీద క్లిక్ చేసేయండి. కింద ఇక్కడ క్రాప్ అని మీద క్లిక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇలా శుభాకాంక్షలు చూడండి, దాన్ని ఒకటే సెలెక్ట్ చేసుకోండి. ఇలా జూమ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత దీని కిందనైతే పెట్టేసుకుందాం. మనం కొద్దిగా దీన్ని చిన్నగా చేసుకుందాం. ఇలా చిన్నగా చేసుకొని ఇక్కడనైతే నీట్గానైతే అడ్జస్ట్ అయిపోయింది కదా. అడ్జస్ట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు నేమ్ యాడ్ చేయాలనుకుంటే ఇలా ప్లస్ మీద క్లిక్ చేసి ఇలా టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇలా మీ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. ఓకే, సపోజ్ నేను ఏ రాయల్ ఎడిట్స్ అని అయితే సెర్చ్ చేసిన కదా. ఓకే, టైప్ చేసిన తర్వాత దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షేప్స్లోకి వెళ్ళండి. షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ ఏదో ఒక షేప్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను సపోజ్ ఈ షేప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఇలానైతే చిన్నగా ఇలా బార్డర్ లెక్క ఉండి ఇక్కడ మందమే. ఓకే, ఇక్కడ మందం అయితే ఇలా సెలెక్ట్ చేసుకుంటారు కదా. సెలెక్ట్ చేసుకుని ఇలా ఎరేజ్ పక్క పంటి లేయర్ సింబల్ ఉంటుంది, దాన్ని మీద చేసి మూవ్ డౌన్ ఇలా ఒక 5 టైమ్స్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే అది వెనకకు పోతుంది. ఇక్కడ మనం టెక్స్ట్ ఉంది కదా, రాసిన టెక్స్ట్, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని అంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సింపుల్గా చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, అయితే బ్యానర్ ఎడిటింగ్ అయితే నచ్చిందని కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.